సరే ఇప్పుడు పాస్ట్ నేను స్వరూప గారు కానీ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, నిన్ను అర్థం చేసుకొని. సో నేను చెప్పేది వాళ్ళ పేరెంట్స్ శాశ్వతం కాదు. అమ్మమ్మ నాయనమ్మ నీ దగ్గర ఉన్న సో కాల్డ్ ఫ్రెండ్స్ నలుగురు కానీ అవన్నీ ఏది శాశ్వతం కాదు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వాళ్ళ కూతురు సుఖమే కోరుకుంటది, అవునా కాదా? ఇప్పుడు మీ నాగరాణి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ కానీ ఆ లైఫ్ లో నీకున్న పేరెంట్స్ కానీ వాళ్ళకి నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్తున్నప్పుడు కానీ. నేను చాలా సార్లు ట్రై చేశాను, నేను చాలా గొడవ పడ్డాను. ఆల్మోస్ట్ నేను ఏం చేశానంటే కనుక ఇవన్నీ నేను మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా అనేసాను. 18 years అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మోడలింగ్ విషయంలో నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, మోడలింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వాలని. జాయిన్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ లో ఇంకా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హిల్స్ వేసుకొని నడవడం, వాక్ చేసేదని అలవాటు చేశాను. ఇంకా కొద్ది రోజులు జాయిన్ అవుతాం, మనీ కట్టేసి అనుకున్నాం. అలాంటి సిచ్యువేషన్ లో లెగ్స్ కి చుట్టేసుకోవడం, కింద పడాను నేను. అక్కడ నుంచి ఇలాగే పడ్డాను, హిల్స్ వేసుకున్నప్పుడు చుట్టుకొని ఉన్నప్పుడు. అలా ట్రై చేశారు, అయినా పట్టుదల వదలలేదు. స్టడీ విషయంలో కానీ దేని విషయంలో కానీ. అప్పుడు ఏం చేశారంటే కనుక ఇంకా బాడీ మీదకి గట్టిగా చుట్టేసుకోవడం, పెయిన్స్ క్లాట్స్ ఉన్నాయి నా బాడీ మీద. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూడా తెలియదు, అలాగే అనుకోవచ్చు. ఇది చెయ్యకూడదు అనే కాన్సెప్ట్ వాళ్ళది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడైతే మేమైతే కొడతాం మామూలుగా అయితే పిల్లల్ని అల్లరి చేస్తుంటే, వాళ్ళు మాత్రం వచ్చి నేను చుట్టేసుకునే గట్టిగా చుట్టేసుకునే వాళ్ళు. అలా నాకు క్లాట్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు. బ్యాక్ పెయిన్, ఫుల్ పెయిన్ ఎక్కువైంది. అప్పుడు మమ్మీ హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎనుపుసక నీరు తీయడం, టెస్టులు చేశారు. అవంతా నార్మల్ ఉన్నాయి, ఏం క్లాట్స్ ఉన్నట్టు కానీ ఏం కానీ దాంట్లో చూపించలేదు. నేను ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె థెరపీ చేయాలి, క్లాట్స్ ఉన్నాయని చెప్పింది. క్లాట్స్ ఉన్నప్పుడు ఆమె చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత చెప్పినప్పుడు సరే అని థెరపీకి ఓకే అన్నాం. మనీ కట్టేసాం. మనీ కట్టేసిన తర్వాత 3 days నేను చేయించుకున్నాం థెరపీ. 3 days తర్వాత మళ్ళీ నాకు పెయిన్స్ ఎక్కువ అవడం. ఇంకా నేను ఏమన్నా అంటే సరే నేను ఈ మోడలింగ్ కానీ ఈ స్టడీ కానీ ఆపేస్తా అన్నప్పటి నుంచి ఇంకా నన్ను ఇబ్బంది పెట్టడం మానేశారు. అంటే వెనక నన్ను హింసించడం మానేశారు, స్టాప్ చేశారు. పోనీ మోడలింగ్ ఇష్టం లేదు, మోడలింగ్ అంటే మామూలుగా ఇప్పుడు కూడా చాలా మంది ఊర్లోకి వెళ్తే మోడలింగ్ ఒక ఇది కాదు కదండి స్వరూప. వాళ్ళు ఏమంటారంటే మంచి ప్రొఫెషన్ కాదు, మోడలింగ్ వెళ్ళొద్దు అంట. టీచింగ్ ప్రొఫెషన్ మంచిదే కదా, టీచింగ్ అట్లా అన్నా చెప్పాల్సింది. టీచింగ్, టైలరింగ్ మీ మదర్ చేస్తారు, టైలరింగ్ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్. అంటే నీ బ్రతుకుదెరువు చూసుకోవటానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా. నువ్వు గుడి కట్టించేస్తావు అయిపోతుంది, దాని తర్వాత అది నాకు నిజంగా తెలియదు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు కూడా నాకు చెప్పట్లేదు. నేను ఏం ట్రై చేస్తున్నాను అంటే గుడి బయటకు వేసిన తర్వాత ఎట్టయినా సరే దీంతో నుంచి బయటికి వచ్చేసి స్టడీ పరంగా అయినా సరే నేను ట్రై చేయాలనుకుంటున్నాను. అంటే ఏం స్టడీ? అట్లీస్ట్ నాకు ఐఎస్ చదవాలని ఇంట్రెస్ట్. ఇప్పుడు 22 years వచ్చేసింది, 6th లో ఆపేసావు కదా, అంటే ఎట్లా వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ అంటే చదువుకొని మంచి జాబ్ చేయాలి అంటే చేయాలని ఉంది నాకుంది. అయితే నువ్వు మీ నాగరాణి కానీ మీ అమ్మగారు నిన్ను నైట్ వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఈ రోజు రేపు డిస్కషన్ కోర్స్ కదా, నాకు ఇలాగ చదువుకోవాలని ఉంది, నేను చెప్పాను. మీరు అంటున్నట్టు ఇప్పుడు కాదు, నేను నా ఊహ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, కానీ వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు? నేను చదువుకునేటప్పుడు ఏడ్చేసాను, వాళ్ళతో గొడవ పడ్డాను. నిద్రలో కలవరిస్తుందా? కలవరిస్తుందంట. నిద్రలోనా? ఏం కలవరిస్తుందో? ఏమంటూ ఉంటుందండి? అంటే ఏడుస్తుంది నిద్రలో. మాట్లాడుతుందా, ఏడుస్తుంది? అంటే వాళ్ళు మాట అనేది బయటకు మనకు వినిపించదు. వాళ్ళు వచ్చారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇది నువ్వు చెయ్యొద్దు, చెప్పింది నువ్వు చేయకోకుండా ఇంకొకటి చేస్తున్నావు అని చెప్పేసి ఇబ్బంది పెడతానంటే ఏడుస్తుంది. అంటే 2 సంవత్సరాల వరకు నడవనికోకుండా మంచంలోనే ఈ 6-7 months నుంచి తను తిరగడం కానీ ఇప్పుడు ఆడుకోవడం కానీ చేస్తున్నాను. వర్కౌట్స్ చేసేదాన్ని, అప్పుడు వర్కౌట్స్ చేసేదాన్ని, డైలీ వర్కౌట్స్ కానీ సెటిల్ ఆడేదాన్ని, ఇలా యాక్టివ్ గా ఉండేదాన్ని. మళ్ళీ ఇదైతే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, అప్పుడు నన్ను పడేయడం ద్వారా ఈ పెయిన్స్ వల్ల నేను చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్కౌట్స్ చేస్తాను, ఎక్కువ పెయిన్ అనిపిస్తే మాత్రం స్టాప్ చేస్తాను. ఇప్పుడు మెడిసిన్ వల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ లాస్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల. అంటే బ్యాక్ సైకాలజిస్ట్ కి చూపించారు వాళ్ళ అమ్మ, ఎందుకంటే స్కిన్ ఒక లేయర్ లాంటిది ఊడిపోతుంది పౌర్ణమికి ముందు అనేది వీళ్ళు చెప్తారు. ప్రతి పౌర్ణమికి. ఇప్పుడైతే నా స్కిన్ క్లియర్ గానే ఉంది. ఫుల్ స్కిన్ ఊడిపోతుందా? మొత్తం ఫేస్ కూడా స్కిన్ అంతా వచ్చేస్తుంది.
ఓకే, మొత్తం స్కిన్ వచ్చేస్తుంది. పౌర్ణమికి అవుతుంది? పౌర్ణమికి మాత్రమే. ఎవ్రీ పౌర్ణమి, నెలలో వచ్చే పౌర్ణమి. ప్రతి ఒక్క ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది? 18 years నుంచి. అంటే ఈమెకి 18 years ఉన్నప్పుడు, అంటే 4 years నుంచి. ఓకే ఓకే, లాస్ట్ 4 years నుంచి. లాస్ట్ 4 years. అప్పుడు ఆ స్కిన్ అంతా మళ్ళీ ఏమవుతుంది? స్కిన్ అనేది నార్మల్ గానే ఉంటుంది. తర్వాత అది ఊడిపోయిన తర్వాత ఊడిపోయాలంటే ఎట్లా ఊడిపోతుంది? స్నానం చేసుకునేటప్పుడు ఊడిపోతుందా, లేకపోతే ఒక ఇప్పుడు నేను పడుకొని ఉన్నా సరే ఆ మొత్తం స్కిన్ అనేది బెడ్ మీద పడిపోతుంది. అవునా? ఓకే. వాళ్ళ అమ్మగారు కూడా చెప్తున్నారు, డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు చూపించారు కానీ మరీ ఇలా ఊడిపోయేలాగా కుబుసం లాగా అనలేము దాన్ని, డ్రై స్కిన్, కొంచెం డ్రై స్కిన్ లాంటిది ఇలా ఊడిపోతుంది. ఓకే ఓకే అమ్మా, ఓకే అర్థమైందమ్మా. ఓకే, మేము చెప్పేది ఒకటే ఏంటంటే, పాస్ట్ లైఫ్స్ ఉన్నాయా అంటే డెఫినెట్ గా ఉంటాయి, లేకుండా ఏం లేదు. ఓకే, అవన్నీ మనం హిందూ దాంట్లో మనం నమ్ముతాము, అవన్నీ నమ్ముతాం ఏమా. అయితే నువ్వు ఈ లైఫ్ ని ఇక్కడికి ఆపేయడానికి లేదు, ఓకేనా? ఇప్పుడు మీ అమ్మగారికి కూడా అదొక నువ్వు లైఫ్ లాంగ్ బర్డెనే, అవునా కదా? ఆమె ఏం చేస్తారు, జస్ట్ ఒక ఈవెంట్స్ చేస్తారు అండ్ టైలరింగ్ చేస్తా అన్నారు, ఓకేనా? ఆవిడ లైఫ్ లాంగ్ ఇప్పుడు నీకు కావాల్సినవి అన్ని చూసుకోవడం అవన్నీ తనకు కూడా తనకు కూడా వయసు అయిపోతుంది, తను కూడా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఓపిక నశించిపోతుంది, ఓకేనా? అవన్నిటితో పాటు నిన్ను హ్యాండిల్ చేయాలి. ఓకే, నీకున్న ఈ పాస్ట్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో, లైఫ్ బిట్వీన్ లైఫ్స్ కానీ పాస్ట్ లైఫ్స్ కానీ, ఈ అన్నిటినీ వాటితో పాటు చుట్టుపక్కల అనే జనాలు అనే మాటలు ఇవన్నిటినీ కూడా ఆవిడ టాలరేట్ చేస్తూ, నిన్ను చూస్తూ, నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఆవిడ ఉండాలి అంటే గనక నువ్వు ఏదో ఒకటి నీకేదో ఉన్నాయి, నీకు పాస్ట్ లైఫ్ ఉంది అవన్నీ పక్కన పెట్టేస్తే అది పక్కన పెట్టాలి. ఇప్పుడు మేము థెరపిస్టులు అందరూ చాలా మంది పాస్ట్ లైఫ్ థెరపిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళని ఆ పాస్ట్ లైఫ్ లో నుంచి బయటకు తీసుకొస్తారు. అక్కడే ఉండిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేం కదా మనము. బండి ముందుకు ఎలా వెళ్తుంది మరి? తిండి బట్ట ఇవన్నీ అలా ఏమంటే ఏమన్నారంటే కనుక నేను వదిలేస్తానంటే కనుక నువ్వు ఎన్ని జన్మలు అయితే ఉన్నావో నీకు అన్ని జన్మలకి కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. సరే ఉండని, ఎన్ని జన్మలు కనీసం ఈ జన్మలోనే వదిలేండి అని చెప్పాను. అలా కూడా చెప్పారు, కానీ వదులుతాడు వాళ్ళ మొంటి పట్టు వాళ్ళదంట. ఒకవేళ నువ్వు పట్టుబడి సరే ఏదో చేస్తావు, దాన్ని పడేస్తున్నారు. పడేయడం అంటే కింద పడేయడం లాంటిది, లేకపోతే పెయిన్స్ వచ్చేలాగా చుట్టుకోవడం కానీ, ఒక పాము వచ్చి చుట్టుకుంటే మనకి ఎంతో నొప్పి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి గట్టిగా పట్టుకోగానే ఎప్పుడైనా పాముని వెళ్ళి పాముని పట్టుకోవడం అట్లా ఏమైనా చేయలేదు. ఒక్కసారి రీసెంట్ గా నేను చిన్నగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు అక్కడ ఆ స్నేక్ పోతుందంటే కనుక దాని దగ్గర ఉరికెత్తుకుంటూ వెళ్ళానంట. వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన ఒక చిన్న బాబు ఉన్నారు, వాళ్ళు నన్ను తిట్టారు. అంటే అది వచ్చి నీ మీద పడుతుంది, కాటు వేస్తే ఏంటి అని అడిగారు. ఇప్పుడు నాకు గానీ స్వరూప గారికి గానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల డౌట్స్ వస్తాయి. వాళ్ళకున్న డౌట్స్ నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక గుంపు పాములు ఒక దగ్గర ఉన్నాయి, వాటి దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళిపోగలుగుతావా? వాటిని ఇలా చేత్తో పట్టుకోగలుగుతావా? ఒకవేళ అవి తీసి కాటేసినా మీకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అవన్నీ నాకు నేను ఇంతవరకు ట్రై చేయలేదు కూడా. అంటే ఒక పాము ఉన్నప్పుడు చూసిన విషయంలో అందరు చూస్తే భయపడి ఎన్నికి సర్దుకోవడం జరుగుతుంది, కానీ నేను భయపడను. అదే ఎందుకంటే ఈవెన్ మా ఇంటికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్నేక్ వస్తూ ఉంటది, కొంతమంది కనిపించింది కూడా. వచ్చినప్పుడు నేను అలా చూస్తూ ఉంటాను, మరి దానికి భయపడను. పాము వచ్చిందంటే చాలు ఉరుక్కుంటూ వెళ్ళేదాన్ని నేను, అలా ఉండేది. ఇప్పుడైనా అంతే. సో నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు చిన్నపిల్లవు కదా, నీకు మీ మదర్ రోజు నేను తీసుకెళ్ళినప్పుడు నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, నాకు ఈ డౌట్ ఉంది, నేను ఒక పాముల దగ్గరికి వెళ్తే నేను పాముని పట్టుకుంటే అది నన్ను అడగాలి. ఇప్పుడు కూడా నాకు ఆ థాట్ వచ్చింది, అది చెయ్యక పని ఏమో చెప్పలేము, అడగమంటున్నాను. అంటే వాళ్ళు క్లారిటీ ఇస్తారు, అలాంటివన్నీ చేయొద్దు, పాముల దగ్గరికి వెళ్ళకు. ఓకే, వెళ్ళొద్దు. కానీ నేను మీ అమ్మగారు నేను క్లారిటీ ఏం అడగమంటున్నానంటే, వెళ్ళి నేను ఒకవేళ ఎప్పుడన్నా ఒక పాము కాట అయితే నా పరిస్థితి ఏంటి, నేను నార్మల్ గానే ఉంటానా? పాముల వల్ల నాకు ఏదైనా ఎప్పుడైనా ఒక గండాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నేను వెళ్ళి పాములను ధైర్యంగా వెళ్ళి ఎదుర్కోవచ్చా అని ఇవన్నీ మీ మదర్ని నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్. సరే, మోడలింగ్ కాదు, చదువు కాదు, ఇవన్నీ కాకుండా నేనేం చేస్తే, గుడికి పక్కన పెట్టి బ్రతకడానికి తినడానికి నేనేం చేస్తే మీకు ఇష్టం అదే చెప్పండి. పోనీ పోనీ ఒక గుడిలో ఉండి సేవ చేయమంటారా? ఒక నాగదేవత గుడిలో వెళ్ళి పొద్దున్నే లేచి నాగదేవత గుడి అంతా క్లీన్ చేయడం అట్లాంటివి చేస్తే వాళ్ళకి ఇష్టం అంటే నువ్వు వెళ్ళి అట్లాంటి ప్లేస్ లో చూస్ చేసుకుని ఉండొచ్చమ్మా, అవునా కదా? అది అవును అనేది వాళ్ళు అనేది అది కాదు. వేరే గుడి దగ్గరికి వెళ్ళి ఇవే నాకేం చెప్పట్లేదు. ఏమంటున్నారంటే నువ్వు గుడి బయటికి వేసిన తర్వాత దాని బాధ్యత దాంతో అంటే విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాల బాధ్యత నా మీద ఉంది. అంటే ఏం చేద్దామని అంటే ఈ ప్రోగ్రామ్ లో చెప్తే ఎవరైతే నమ్ముతారో
వాళ్ళు నీకు సహాయం చేస్తారు. అవును, డెఫినెట్ గా వాళ్ళు సాయం చేసే అవకాశం ఒక 6 నెలల్లో చేసేసాం అనుకో, ఎందుకంటే ఈ అమ్మాయి 22 years అమ్మాయి ఈ ఒక టెంపుల్ ని బయటకు తీసుకురావడానికి, ఒక టెంపుల్ ని ఏదో రీకన్స్ట్రక్ట్ చేయడానికి, వెలుగులోకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్ లో తను ఏం చేస్తుందంటే తన ఫ్యూచర్ ని ఆలోచించట్లేదు. సో అది ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు నువ్వు కనుక డైరెక్ట్ గా టెంపుల్, కాళీ అమ్మ టెంపుల్ ఏదైతే ఉందో, నువ్వు ఇవ్వాల్సిన మెసేజ్ వాళ్ళకి స్ట్రాంగ్ గా ఇచ్చేస్తే ఆ టెంపుల్ ఏం చేయాలన్నది వాళ్ళు ఆలోచిస్తారు. టెంపుల్ ని బయటకు వేసిన తర్వాత పూర్వ వైభవం తీసుకురావాలంటే కనుక జనాలు, భక్తులు రావాలి దేవుళ్ళ దగ్గరికి, భక్తులు వెళ్ళి పూజలు చేయాలి. అది ఎవరి చేతిలో ఉంటది? మీ అందరి జనాల చేతిలోనే ఉంటుంది. జనాలు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఏదో మహిమలో ఆ గుడికి ఏదో ఒకటి ఉంటే వెళ్తారు తప్ప, ఇప్పుడు భవిత కోసం అయితే వాళ్ళు వెళ్ళి పూజ వెళ్ళరు కదా. అంటే కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు కూడా నెరవేరాయి కూడా.